Hi viewers, good evening all the APPSC Group 2 aspirants. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్యూస్డే హియరింగ్ జరిగింది. దీనిలో పిటిషనర్స్ తరపున మరి విజయ్ కుమార్ గారు తమ వాదనల్ని తమ లీగల్ వెర్షన్ని వినిపించడం జరిగింది. దీనిలో ప్రధానంగా వారు డిస్కస్ చేసింది యాడిక్వసీ ఆఫ్ రిజర్వేషన్స్ని ఫాలో కాకుండానే వారు తమ డిపార్ట్మెంట్స్లో ఉన్న పోస్టుల్ని ఫిల్ చేయడానికి రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్స్లో మరి ముఖ్యంగా విమెన్ రిజర్వేషన్స్ని, ఎస్సీ రిజర్వేషన్స్ని సోదాహరణంగా తీసుకొని వాటిని ఎగ్జాంప్లిఫై చేస్తూ తన కేసుని వాదించడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 77 కాకుండా పాత విధానాన్నే పాటిస్తూ ఏపీపీఎస్సీ వారు ఈ పోస్టులను కేటాయింపుని, రోస్టర్ పాయింట్స్ కేటాయింపుని చేశారని చెప్పడం జరిగింది. సపోజ్ 50 వేకెన్సీస్ ఉన్నప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్లో 20 వేకెన్సీస్ని ఉమెన్కి కేటాయించి తదుపరి నోటిఫికేషన్లో అవుట్ ఆఫ్ 1/3 వేకెన్సీస్ రిజర్వేషన్ ఉమెన్కి ఉన్నప్పుడు అది దానిలో మిగిలిన 1/3 రిజర్వేషన్ని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ 1/3 రిజర్వేషన్ని కేటాయించడం వల్ల జనరల్ అభ్యర్థులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మెరిట్లో ఉన్న అభ్యర్థులకి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి మరి విజయ్ కుమార్ సార్ వాదించడం జరిగింది. ఆయన వెర్షన్లో కొంత న్యాయం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ రిజర్వేషన్స్ అనేవి మెరిట్ లిస్ట్ బాటమ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మెరిట్ లిస్టులో కూడా మరి ఈ రిజర్వేషన్స్ని, సోషల్ రిజర్వేషన్స్ని ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్స్లో జరిగిన విధంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దానిలో జనరల్ అభ్యర్థులు తమ అర్హతని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి చాలా వివరంగా జడ్జి గారికి సవివరంగా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఉన్న పోస్టులు 905 పోస్టులకు గాను 357 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్స్ వారికి కేటాయించారు. దీనిలో మరి 282 పోస్టులు విమెన్ రిజర్వేషన్కి, ఇంకా ఫిజికల్లీ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీతో ఉన్న వాళ్ళకి ఒక 26 పోస్ట్స్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో 21 పోస్ట్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 9 పోస్ట్స్ కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా చేయడం అనేది మొత్తంగా తమ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ప్రతిభను కలిగి ఉన్న మెరిట్లో ఉన్న జనరల్ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది. ఈ రోస్టర్ పాయింట్స్ని మళ్ళీ రీనోటిఫై చేయాలి, రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి విజయ్ కుమార్ గారు తమ వాదనలు వినిపించడం జరిగింది పిటిషనర్స్ తరఫున. ఈరోజు మధ్యాహ్నం ఉదయం 29 నుంచి 42 వరకు, అంటే ఇది ఉదయం మొదలైంది కేసు వాదనలు మొదలై మధ్యాహ్నం వరకు కూడా సుదీర్ఘంగా సాగింది. ఆఫ్టర్ లంచ్ కూడా. మరి ఈ విషయంలో విజయ్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఫైనల్గా ఈ విధంగా మరి సింగిల్ పోస్టులు ఉన్న హెచ్ఓడిలోని సింగిల్ పోస్టులు ఉన్న సీరియల్ నెంబర్ 31, 32 కానీ 39, 46, 52 to 55 అండ్ 59 పోస్టులన్నీ కూడా ఏకాఏకిన ఉమెన్కే కేటాయించడం జరిగింది. మరి ఇవి ఏ విధంగా భర్తీ చేస్తారనేది, ఏ విధంగా రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేస్తారనేది కొన్ని డిపార్ట్మెంట్స్
వారు వివరణ ఇవ్వడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్స్ రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా మేము ఫిక్స్ చేయలేదు, జీవో నెంబర్ 77 ప్రకారం ఫిక్స్ చేయలేదని తెలియజెప్పారు. కొంతమంది ఏ సమాధానం చెప్పకుండా వారు మిన్నకుండిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్స్ అనేవి న్యాయంగా ఇంప్లిమెంట్ చేయాలని, మరి రోస్టర్ పాయింట్స్ ఫిక్సేషన్ అసంబద్ధంగా అసమతుల్యంగా ఉంది కనుక మరి మళ్ళీ రీనోటిఫై చేయడానికి కోసం గాను ఈ భర్తీ ప్రక్రియని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి, అంటే ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి విజయ్ కుమార్ సార్ వాదించడం జరిగింది. కానీ జడ్జి గారు ఇప్పటికే 50% ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఈ పిటిషనర్స్ తరఫున 50% వాదనలు వినడం జరిగింది. అంటే మరి బత్తులూరు శ్రీనివాస్ గారు కానీ అంతకుముందు వారు కానీ చెప్పిన వాదనలన్నీ విన్నాను. అదేవిధంగా విజయ్ కుమార్ గారు మీ వాదనలు కూడా విన్నాను. ఇంకా ఈ ప్రక్రియలో డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడమే బెటర్ అని అనుకుంటున్నాను. మీరు భయపడినట్లుగా ఇప్పటికి భర్తీ ప్రక్రియ రిజల్ట్ అనేది ఏ క్షణంలోనైనా నోటిఫై చేయొచ్చు అని మీరు భయపడుతున్నారు. ఏదైనా కోర్టు ఉత్తర్వులకి లోబడి ఉంటుందని ఆదేశాల్లో తెలియజేయడం జరిగింది కనుక మరి నేను ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చిన పక్షంలో మీకు అది మంచిదే కదా అని ప్రశ్నించారు. తమ వాదనలను విజయ్ కుమార్ గారు సమర్థవంతంగా వినిపించారు. చూద్దాం మరి ఈ పిటిషనర్స్ ఎవరైతే 29 నుంచి 40 వరకు మరి ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు 13-14 మంది పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అందరితో పాటు వారికి కూడా న్యాయం జరగాలని, మరి గ్రూప్ 2 కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్న వారందరూ ఎవరికీ అన్యాయం జరగకుండా సామాజిక న్యాయం జరుగుతుందని కోరుకుందాం. మరి నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మనకి నెక్స్ట్ థర్స్డేకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాదనలు అనేవి తొందరగా పూర్తవ్వాలని, న్యాయస్థానం తుది తీర్పు వెలువడాలని, ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదు కనుక, ఇవ్వనని జడ్జి గారు చెప్పారు కనుక జడ్జిమెంట్ అయినా త్వరగా రావాలని, ఇప్పటికే అర్హత సాధించి మెరిట్ సాధించిన అభ్యర్థులకు, అదేవిధంగా కొద్దిలో అవకాశాలని కోల్పోయిన అభ్యర్థులకి అందరికీ కూడా సమానంగా న్యాయం జరగాలని, రోస్టర్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా జరగాలని చెప్పి మీ అందరికీ తెలియచేసుకుంటూ సెలవు. గుడ్ నైట్. Like, share and subscribe Shyamla channel.